ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయంలో 2వ మాటను మన యొక్క ధ్యానాంశముగా మనం తీసుకున్నాం. ఇక్కడ రాయబడి ఉన్న మాట, మేము వివరించుతున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఎవరి గురించి మాట రాయబడింది? మరి మనకు తెలిసి ఉంటుంది, మన ప్రధాన యాజకుడు కదా. అక్కడ గ్రంథకర్త ఆ భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ప్రధాన యాజకుడు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కదా. ఆయన యొక్క కార్యములను గురించి ఆయన ఏ రీతిగా మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడో, ఎటువంటి ప్రధాన యాజకుడై ఉన్నాడో మనం చూడబోతూ ఉన్నాం. అందులో చూసినట్లయితే ఈ యొక్క గ్రంథాన్ని రాసినది పౌలు భక్తుడు అయినప్పటికీ అందుకు సరైన రుజువు లేదా ఆధారము లేదు కనుక కొందరు పౌలు సహపనివాడైనటువంటి బర్నబాను లేదా వారిరువురికి సహాయముగా నిలబడినటువంటి సహాయకుడిగా నడిచినటువంటి సీలా అని కొందరు, అలాగే మరికొందరు అపోలో అని, ఇలా రకరకాల వాదనలు ఉంటూ ఉన్నాయి. కానీ బైబిల్ పండితులు అలాగే చాలా మంది చరిత్రకారులు నిర్ద్వంద్వంగా పౌలు భక్తుడే ఈ యొక్క పత్రికలు రాశాడని, రాయటమే కాదు కానీ అలా రాస్తున్న సమయంలో ఆయన పాత నిబంధనలోని అనేక విషయాలను ఉటంకిస్తూ ఈ పత్రికను ఆయన రాసినట్లుగా వారు ఖండితముగా చెబుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ పత్రికను అర్థం చేసుకోవడం కొంత కష్టమే. ఈ పత్రికే కాదు, పౌలు భక్తుడు రాసిన 14 పత్రికలలో ఈ పత్రికతో పాటు మొదటి పత్రిక అయినటువంటి రోమా పత్రిక కూడా కొంత అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది, కొంత కష్టత కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆత్మదేవుని సహాయంతో మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు కదా, ఎంతో ఆధ్యాత్మిక సంపదను మనం పొందుకోవచ్చు. ఆ రీతిగా చూసినప్పుడు ఆ వాక్య భాగంలో ఆ భక్తుడు ప్రధాన యాజకుడు అంటూ మన యొక్క ప్రభువును కదా, మన విమోచనకర్తను ఆయన పోలుస్తూ ఉన్నాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువుకు చూసినట్లయితే కొన్ని టైటిల్స్ ఇవ్వబడ్డాయి, కొన్ని బిరుదులు. ఉదాహరణకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను భక్తుడు మన ప్రభువును చూసినప్పుడు ఆయన మొట్టమొదటిగా పలికిన మాట, ఇదిగో ఈయన లోక పాపమున మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా. లోక పాపమున మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని పిలిచాడు. దాని అర్థం రోడ్లో వెళ్ళే ప్రతి గొర్రెపిల్లను మనం మన ప్రభుత్వం పోల్చలేదు కదా, వాటిని మన ప్రభువుగా చూడలేదు. అదొక పోలిక కదా. పాత నిబంధనలో ఎవరైనా పాపం చేసినప్పుడు వారి పాపానికి విరుగుడుగా ఆ పాపం అనేది వారు విడుదల పొందడానికి ఒక గొర్రె పిల్లను లేదా ఒక పొట్టేళ్లను వారికి ప్రతిగా వారు అర్పించి, అంటే నాకు బదులుగా ఈ జీవి అర్పించబడింది, నాకు బదులుగా నా ప్రాణమునకు బదులుగా ఈ ప్రాణము నీకు ధారపోయబడింది అంటూ వారి యొక్క పాపము నుండి వారు విడుదల పొందినట్లుగా ఆ యొక్క రక్తమును కదా వారు ఆ దేవుని సన్నిధానంలో కుమ్మరించేవారు. అలా యేసుక్రీస్తు వారిని భక్తుడు చూసినప్పుడు ఆయన యొక్క ఆత్మీయ సంపదను బట్టి, ఆయన యొక్క ఆధ్యాత్మిక తృష్ణను బట్టి, ఆయన యొక్క ఆత్మీయ లోతును బట్టి ఆయన గ్రహించగలిగేటండి. ఆయన లోక పాపమున మోసపడి పోవు దేవుని గొర్రె పిల్ల అని కదా. ఆయన మనుషులందరి కొరకు, లోకంలోని మనుషులందరి కొరకు బలిగా శిలువలో అర్పింపబడే గొర్రె పిల్లగా ఆ భక్తుడు వర్ణిస్తున్నాడు. అలాగే చూసినప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మీరు చూసినట్లయితే ప్రధాన యాజకుడని పౌలు మహర్షి పిలుస్తూ ఉన్నాడు. అలా పిలవటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఏమై ఉంటుంది? ఎందుకు ఆయన ప్రధాన యాజకుడే అని పిలుస్తున్నాడు? ఆయన ప్రధాన యాజకుడిగా ఏం జరిగించాడు? అలా ఏం జరిగించాడో, అలా జరిగించినప్పుడు ఈయన వాటిని ఏ విషయంలో గమనించాడు కదా. పాత నిబంధనలు మనం చూసినప్పుడు కొందరు ప్రధాన యాజకులుగా ఉండేవారండి. వారిని ఈ హెబ్రీ భాషలో గాదల్ కోహెన్, గాదల్ అనగా హై లేదా ముఖ్యమైన ఉన్నతమైన, కోహెర్ అనగా ప్రీస్ట్ అనగా ఉన్నతమైనటువంటి యాజకుడు, అతను హెచ్చింపబడిన యాజకుడు లేదా ప్రధానమైనటువంటి
నిర్గమకాండములో అలాగే లేవి కాండములో మనకు ప్రధాన యాజకుడి యొక్క చిత్రపటం మనకు కనబడుతూ ఉంటుందండి కదా. వారి యొక్క చిత్రం అనగా వారి యొక్క క్యారెక్టర్ కదా, వారు ఏ రీతిగా ఉండేవారు అనగా వారి వస్త్రధారణ ఎలా ఉంది, వారి విధి విధానాలు ఏమిటి, వారి యొక్క నడవడిక ఎలా ఉంది, వారు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎలా కనబడేవారు అనగా వారి యొక్క సంపూర్ణతను ఆ 2 గ్రంథాలలో మనం చూడగలం. ఇక్కడ పౌలు కూడా ఒక యూదుడై ఉండి అటువంటి యాజకులను గురించి బహుగా ఎరిగిన వాడిగా, ఆయన వారి యొక్క విధి విధానాలను బాగుగా తెలుసుకున్న వాడిగా ఆ యాజకులతో పోలుస్తూ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తును ఆయన ప్రధాన యాజకుడిగా పోలుస్తూ ఉన్నాడు కదా. పౌలంతటి వాడు పోలుస్తున్నాడు అంటే దానిని మనం తీసేయలేదు. ఎందుకు? పౌలు గురించి మనకి చాలా సార్లు మనం ధ్యానం చేశాం కదా. ఆయన మామూలు వాడు కాదు. ఆయన పాండిత్యము, ఆయన జ్ఞానము అపారమైనది. తాను ఏదైనా ఒక విషయాన్ని సంకల్పించుకున్నప్పుడు దాని యొక్క మూలాలలోకి వెళ్ళటానికి, దాని యొక్క లోతైన అనుభవములలోకి వెళ్ళటానికి ఆయన ఎంతకైనా ప్రయాసపడేవాడు, ఎంతకైనా తెగించగలిగేవాడు. అలా చూసినప్పుడు ఆయన గమలీయేలు పాదాల దగ్గర శిష్యరికమును చేసిన వాడు. అలా చేసిన సమయంలో ఈ యొక్క పంచకాండాలు కదా, ఆది గ్రంథము మొదలు ద్వితీయోపదేశ కాండము వరకు ఆయన కంఠతో చేసిన వాడు. ఈనాటికి ఇక్కడ చూసినట్లయితే చాలా మంది యూదులలో ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఈ యొక్క పంచకాండాలను వారు దాదాపు ప్రతి ఒక్క యూదుడు కూడా కంఠస్థ చేస్తారండి. ఇవే ఇస్లాంలో కూడా కొందరు మహమ్మదీయ సహోదరులు ఖురాన్ని కూడా కంఠస్థ చేసేవారు ఉన్నారు. జాన్ మిల్టన్ పేరు విన్నారు ఎప్పుడైనా? జాన్ మిల్టన్ అనే ఒక ఇంగ్లాండ్ దేశపు కవి, పోయెట్, ద ప్యారడైజ్ లాస్ట్, ద ప్యారడైజ్ గెయిన్డ్ అనే ఆ కవి ఒకసారి ఇలా అన్నాడు, ఏదేని కారణం చేత ప్రపంచంలో బైబిల్ కనుక కనుమరుగైతే నేను ఆ బైబిల్ అంతటిని కూడా దాదాపుగా తిరిగి రాయగలను. అనగా బైబిల్ అంతటిని కూడా ఆయన అంతగా కంఠస్థం చేసిన వాడిగా ఉన్నాడండి. ఇలా చూసినట్లయితే చాలా మంది నేను ఎదుర్కొన్నటువంటి క్రైస్తవులలో కూడా ఆ సామెతల గ్రంథము కానీ, లేదా కీర్తనల గ్రంథము కానీ, లేదు ఈ నూతన నిబంధనలో దాదాపు ఈ 4 సువార్తల మొదలు పత్రికల వరకు కంఠత చేసిన వారిని నేను చూడగలిగాను కదా. అటువంటి పౌలు భక్తుడు ఆ యొక్క పంచకాండాలను కంఠత చేసినటువంటి వాడు, గొప్ప పాండిత్యము కలిగిన వాడు. ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న యాజకులను, ఆ నిర్గమకాండము లేవి కాండములో ఇవ్వబడిన యాజకులను, వారి యొక్క విధి విధానాలను ఆయన చూసి నూతన నిబంధనలు మన విమోచకుడిగా, మనకు రక్షణకర్తగా వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ప్రధాన యాజకుడు అని పిలుస్తూ ఉన్నాడు. అలా పిలిచినప్పుడు ఆయన వారి మధ్య పోలికలను ఆయన చూపించడానికి చాలా ప్రయాసపడ్డాడు కదా. తాను తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తును, ఆ శిలువ యాగమును జరిగించిన విధానమును కదా, ఆ యొక్క బలిదానమును ఆయన గమనిస్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు, అలాగే నూతన నిబంధనలో ప్రధాన యాజకుడు కాకపోయినప్పటికీ ప్రధాన యాజకుడి వలె కనబడుతున్నాడు. ఆయన చేసిన బలిదానమును బట్టి ఆయన మనం అలా కూడా చూడవచ్చు అంటూ ఆ యొక్క వాక్య భాగమును ఆయన మనం ఉంచుతూ ఉన్నాడు కదా. వాస్తవానికి ఈ ప్రధాన యాజకులకు ఉండవలసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి, లేదా వారి యొక్క విధానం ఏంటి, ఇటువంటి డ్యూటీస్ ఏమై ఉన్నాయి? అసలు పాత నిబంధనలో యాజకులు ఎక్కడ నుండి వచ్చిన వారు? ఎన్నోసార్లు చెప్పారు, ధ్యానం చేసుకున్నాం కదా. అహరోను కుమారుడు కదండి, లేవి గోత్రం నుండే వచ్చేవారు కదా. అహరోను మొదటి ప్రధాన యాజకుడిగా ఉండాలని, ఆయన కుమారులు యాజకుడుగా ఉండాలని దేవుడే స్వయముగా మోషేతో పలికినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. అలా వారి ఇరువురిని, అనగా అహరోను ప్రధాన యాజకుడిగా, ఆయన కుమారులను యాజకులుగా దేవుడు నియమించినప్పుడు ఒక సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని విధి విధానాలు కదా, వారి యొక్క విధి నిర్వహణలో వారు ఎలా ఉండాలి, వారు చేయవలసినది చేయకూడనిది ఏంటనే మాటలు వారి కొరకు ఉంచబడ్డాయి కదా. వారు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఏ ఆభరణాలు ధరించాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి,
వారు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, అది చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం, ఆ టాబర్నాకిల్ ఏర్పాటు చేయబడినప్పుడు ఆ ఆవరణము కదా, ప్రత్యక్ష గుడారం యొక్క ఆ చిత్ర రూపాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఆవరణములోనికి ఎవరైనా రావచ్చు. అయితే ఆ పరిశుద్ధ స్థలములోనికి ఈ యాజకుల మటుకే రావాలి. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడిగా నియమింపబడిన వారే రావాలి కదా. అలా వారు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. వారు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి లేదు కదా. ఒక పర్టికులర్ టైం వారి కొరకు ఉంది, నిర్దిష్టమైనటువంటి సమయం. వారు సంవత్సరానికి ఒక్కవారే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టాలి. అలా అడుగు పెట్టినప్పుడు ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ యొక్క కోడెల యొక్క పొట్టేళ్ల యొక్క రక్తములు వారి చేత పట్టుకొని మొదటగా తమ కొరకు వారు ప్రాయశ్చిత్తమును చేసుకుంటూ, అలాగే తరువాత దేవుని ప్రజల కొరకు వారు ప్రాయశ్చిత్తమును జరిగించాలి. అలా ప్రాయశ్చిత్తము చేసే సమయంలో కూడా ఒక విధానం ఉంది. ముందుగా ఆ యొక్క రక్తమును వారి చేత పట్టుకుని ఆ యొక్క మందసము చుట్టూ 7 మార్లు తిరగాలి. అలా తిరిగిన తర్వాత ఆ కొంత రక్తమును తీసుకుని ఆ యొక్క హిస్సోపు, ఎక్కడ వస్తుంది మాట మనకు కీర్తనలలో వస్తుంది కదా, హిస్సోపుతో నన్ను బాగుగా కడుగు, నేను తుమ్మము కంటే తెల్లగా కదా, తెల్లగా మారేంత మటుకు కడుగుము అని ఆ మాటను మనం చదువుతాం చూసారా. ఆ హిస్సోపును తీసుకుని ఆ యొక్క వారు చేత పట్టిన రక్తమును ఆ యొక్క హిస్సోపుతో తీసి మందసము మీద వారు ప్రోక్షించాలి, చిమరాలి, స్ప్రింకిల్. అలా చివరిన తర్వాత మిగిలిన రక్తం అంతటిని కూడా వారు ఆ మందసము కింద పారబోయారు. ఆ రీతిగా ఆ దేవుని ప్రజల యొక్క పాపభారం అంతా కూడా ఆ సమయంలో తొలగించబడుతుంది. అర్థమవుతుందండి. ఆ రీతిగా దేవుడు వారి ప్రజల పాపములను వారు క్షమిస్తారు అని వారు చెబుతూ ఉంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో ద డే ఆఫ్ అటోన్మెంట్, యోమ్ కిప్పూర్ అంటారు, ప్రాయశ్చిత్త దినం. ఇజ్రాయెల్ దేశంలో ఆ దినాన ఆ పర్టికులర్ డే నాడు ఒక్క పిట్ట కూడా బయట ఎగరదండి. అలాగే వారందరూ కూడా దేవుని సన్నిధిలో తమను తాము దుఃఖపరుచుకుంటూ పశ్చాత్తాపడుతూ తమను తాము దేవుని పాదాల చెంత వారు అర్పించుకుంటారు కదా. సరిగ్గా ఆ రోజునే అటువంటి ఆ దినాన్ని నేను ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క కార్యము పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు చేరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసము చుట్టూత ఆయన రీతిగా కార్యమును కదా ఆ యొక్క క్రియను జరిగిస్తూ దేవుని ప్రజల పాప విమోచనకై ఆయన రీతిగా జరిగిస్తూ ఉంటున్నాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఆ ప్రధాన యాజకుడి నడుముకు ఒక తాడు కడతారు కదా, దాని చుట్టూ కొన్ని గంటలు కూడా కట్టబడి ఉంటాయి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళేటప్పుడు కదా అతను దాని చుట్టూ తిరిగేటప్పుడు అతను చేయవలసినదంతా చేస్తున్నప్పుడు ఆ గంటలు మోగుతూ ఉంటాయి కదా, గంటల సవ్వడి. ఆ గంటలు ఆగిపోయాయనే తన అర్థం ఏంటి? సార్ పిలుపుని అందుకున్నారు కదా, దేవుడు పిలుపుని అందుకున్నట్టు అయ్యారు. అనగా అది ఎప్పుడు జరుగుతుంది అంటే తనలో ఏదైనా లోపం ఉండి ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు అనుకోండి కదా, దేవుడి ఉగ్రత అతని మీదకు వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమైపోయిందో తెలియాలని చెప్పి గబగబా వేరే వాడు వెళ్ళి ఆ ఉగ్రతను కోరి తెచ్చుకోకూడదు కనుక అటువంటి ఒక ఏర్పాటును వారు చేసుకున్నారు కదా. ఆయన ప్రధాన యాజకుడి నడుముకు వారు ఒక తాడును కట్టి దానికి కొన్ని గంటలు కట్టి ఆ గంటలను మోగుతున్నంతసేపు ఆయన బ్రతికున్నట్టు, జీవంతో ఉన్నట్టు. గంటలు ఆగిపోయాయంటే కదా. చూడండి, అలాంటి సందర్భంలో ఒకవేళ యాజకుడు చనిపోతే దేవుడి చిత్తంలో మరొకరు ఆ యొక్క ప్రధాన యాజకుడిగా ఆ యొక్క లేవి గోత్రం నుండి నియమించబడతారు. ఆ రీతిగా చూసినప్పుడు ఆ యాజకత్వం అనేది చూడండి ఎంత కష్టతరమైనదిగా, ఎంత క్లిష్టమైనదిగా కదా, అది ఎంత గొప్ప భారముతో బాధ్యతతో కూడిన పనిగా మనకు కనబడుతూ ఉన్నది. పౌలు మహాశయుడు ఇప్పుడు ఆ మాటను కదా, అతి ప్రధాన యాజకుడు మనకు ఒకడున్నాడు అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ అటువంటి ప్రధాన యాజకులుగా ఉండేవారు. వారి యొక్క విధి విధానాలు, వారి డ్యూటీస్, వారి రెస్పాన్సిబిలిటీస్ అలా ఉండేవి.
అయితే వారితో మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమాత్రము కూడా తీసివేయలేనటువంటి లేదా వారితో పోల్చదగినటువంటి గొప్ప యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా మనకు కనబడుతున్నాడని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి కదా. ఆ యొక్క పౌలు భక్తుడు ఎప్పుడైతే దమస్కు మార్గంలో మన ప్రభువుని ఎదుర్కొన్నాడో, యేసు ప్రభువుని ఆయన జాగ్రత్తగా ఆలోచన చేసి ఆయన గురించి ఎన్నో విషయాలను చెప్పి ఆయన ఇంకా అంటాడు, యేసు ప్రభువు మనకు కొత్తేమీ కాదు, ఆయన గురించి పాత నిబంధనలో చాలా విషయాలు రాయబడ్డాయి, అవి తెలియక చాలా మంది గుడ్డితనంలో మాట్లాడుతున్నారని ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు అంటే అది రాయబడింది నేను యూదుల కొరకే కనుక కదా. యూదుల ఎదుట ఆయన ప్రభువును పరిచయం చేయడానికి, వారిని ఆ ప్రభువును ఒప్పింపజేయడానికి, ప్రభువు విషయంలో వారు ఒప్పింపబడాలి కనుక వారితో ఆయన ఆ రీతిగా మాట్లాడుతున్నాడని మీరు చూసినట్లయితే పాత నిబంధనలో కూడా దాదాపు ప్రతి గ్రంథంలో కూడా యేసు ప్రభువు చిత్రపటం మనకు కనబడుతుంది. చదవండి మీరు ఎప్పుడైనా శ్రద్ధగా మీరు మనసు పెట్టి చదివితే పాత నిబంధనలో ప్రతి గ్రంథంలో కూడా మన యేసు ప్రభువు దైవత్వాన్ని గురించి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ప్రభు యొక్క రాజ్యాన్ని గురించి మనం అనేక పర్యాయములు చూడొచ్చింది కదా. పౌలు మహాశయుడు ఆ మాటలే వెల్లడి చేస్తూ అనేకులను ప్రభువు కొరకు సంపాదించాడు. చూడండి, ఆ రీతిగా ఆయన ప్రధాన యాజకుడి విషయాన్ని మాట్లాడుతూ, అంటే నా ఉద్దేశం మన ప్రభువును కేవలము యాజకుడిగా చూపించాలని కాదు, ఆయన ముమ్మాటికి దైవమే, ఆయన తప్ప వేరే ఒక దైవం లేదు. అయితే ఆయన దేవుడే ఉన్నాడు, కానీ ఆయన అర్థం చేసుకునే విధానంలో ఆ ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడో, ఎలా చేసేవాడో ఆయన బట్టి మన ప్రభువు ఏం చేశారో సరిపోలిస్తూ ఆ యొక్క కాంట్రాస్ట్ గా ఆ రెండు పోలికలను మీ ముందు ఉంచుతూ ఈ యొక్క అంశాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చూసినట్లయితే ఆ ప్రయత్నంలో భాగంగా ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు, లేదా ఆయనను బట్టి మన ప్రభువు ప్రధాన యాజకుడిగా పౌలు మహాశయుడు పిలుస్తున్నాడు, మనం కూడా అంగీకరిస్తున్నాము కనుక ఈయన ఏం చేసేవాడు, ఆయన నుండి మనం పొందుకునే మేలేంటి, మన జీవితంలో ఆయన చేసిన ఉపకారం ఏంటో చూద్దామండి. దీని ముందు అధ్యాయము 7వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదవండి ఒకసారి. అక్కడ ఒక మాట 7వ అధ్యాయంలోని చేరక ఏమన్నాడు, ఇటు ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడు, ఆయన ఆఖరు భాగంలో ఇటు ప్రధాన యాజకుడు మనకు ఏమై ఉన్నాడు అంటే మనకు సరిపోయిన వాడు. హి వాజ్ ద సఫిషియంట్ వన్. ఆయన మనకు సరిపోయిన వాడండి, చాలని వాడు కాదు, ఏదో ఇంకా కొద్దిగా కొరతగా ఉందని నువ్వు చెప్పడానికి వీల్లేని వాడు, నీకు పరిపూర్ణముగా సరిపోయిన వాడు అని చెబుతూ ఉన్నాడు. నాకు అనిపిస్తుంది ఆ పత్రికలో పౌలు మహాశయుడు ఆ మాటను అందులో ఆయన ఎవరిని ఉద్దేశించి రాశాడో ఆ యూదుల ముందు అనటానికి నాకు అనిపించింది, పౌల నీకు ఎంత ధైర్యం ఆ మాట అనడానికి అనే ప్రశ్నను కూడా ఆయన ఎదుర్కొన్నాడేమో అండి. ఆయన ఆ ప్రశ్నను కూడా ఎదుర్కొన్నాడేమో బహుశా. ఎందుకంటే ఒక సగటు యూదుడిగా యేసును కూర్చున్నటువంటి సరైన అవగాహన పౌలు భక్తుడిలోకి వచ్చింది కదా. ఆయన అంటున్నాడు చూడండి, ఆ మొదటి మాట, ఆయన పవిత్రుడును కదా, ఆయన పవిత్రుడు. లేదు, దానికి సరిపోల్చదగిన మాట పర్యాయ పదపు మాట పరిశుద్ధుడు, పవిత్రుడు లేదా పరిశుద్ధుడు. ఈనాడు నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? గమనిస్తున్నారండి? మీరు మామూలుగా నేను అడిగాను కదా అని గమనిస్తున్నానని కాదు, వాళ్ళు ఎవరో చెప్పారని అంతకు ముందున వారు చెప్పారని కాదు, మీ హృదయపూర్వకంగా మీ దేవుడు పరిశుద్ధుడని మీరు గమనిస్తున్నారా కదా. చాలా మంది మన దేవుడిని ఆరాధిస్తుంటే, స్తుతిస్తుంటే నా అడుగు నేనే దర్శనపడుతుంటానండి. నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అయినటువంటి వాడు కదా. ఎందుకంటే ఆయన జన్మలో పాపము లేదు, ఆయన బోధలో పాపము లేదు కదా. చాలా మంది ఆయన నోట ఏదైనా కపటము దొరుకుతుందేమో అని వెతికానండి కదా. కానీ పేతురు మహాశయుడు అంటాడు, ఆయన నోట ఏ కపటము లేదు కదా. మొదటి పేతురు
2:22 ఉంటుందన్నమాట. ఆయన నోట ఏ కపటము లేదు అన్నదన్నమాట. ఆయన పాపము చేయలేదు. చాలు కదా. చూడండి, చాలా మంది ఆ కాలంలో మిగిలిన వారు నేరం వచ్చేసి తీర్పు తీర్చబడ్డారండి కదా, సిలువ వేయబడ్డారు. కానీ మన ప్రభువు అయితే అన్యాయపు తీర్పు చేత సిలువ వేయబడిన వాడు, అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడు. అందుకే ఆ పిలాతు ఆ తీర్పు తీర్చిన తర్వాత ఆయన చేసిన పని చేతులు కడుగుకున్నాడంటే. మత్తయి సువార్త 27:24 ఉంటున్న మాట. ఆ శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడే. చూసారా, పేతురు మహాశయుడేమో ఆయన నోట కపటము లేదు అన్నాడు. ఈయన నిజముగా నీతిమంతుడే అని ఆ శతాధిపతి పలికాడు. అన్యాయపు తీర్పు తీర్చినందుకు ఆ పిలాతు కూడా ఆ దోషము తన మీదకు రాకుండానట్లుగా ప్రజల సమక్షంలోనే ఆయన చేతులు కడుగుకున్నాడు. నాడు మన దేవుని దగ్గరకు వచ్చి మనం అందరము కూడా అతిశయపడవలసిన విషయం ఏంటంటే, మన ప్రధాన యాజకుడుగా ఉన్న మన ప్రభువు మొదటగా పరిశుద్ధుడు. ఒక గాడ్ ఇస్ ద హోలీ వన్, ఇస్ ద హోలీ గాడ్ కదా. చూడండి, దేవుడు అని పిలువబడే వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉండాలండి. అభిషేక్ వర్గాలు అనే మాట విన్నారు ఎప్పుడైనా? 6 ఎమోషన్స్: కామము, క్రోధము, లోభము, మోహము, మదము అనగా గర్వము, మత్సరము కదా. దేవుడు అని ఎవరైనా పిలువబడుతున్నారంటే ఈ 6టిని కూడా జయించిన వాడే ఉండాలి కదా. మనుషులుగా మనం వాటిలో ఏదో ఒకదానికి లోబడిపోతాం, వాటిలో మనం నడిపించబడుతుంటాం. కానీ దేవుడు అని ఎవరైనా పిలువబడుతున్నారు అంటే ఈ 6టిని కూడా జయించిన వాడిగా ఉండాలి కదా. ఒకవేళ ఎవరైనా కామతత్తుడై ఉండి, లేదా మోహము కలిగిన వాడు, లేదా గర్వము కలిగిన వాడు అయి ఉంటే అతని దేవుడు అని మనము పిలవలేము. వాటిని జయించిన వాడు కదా. మన పెద్దలు కూడా అంటుంటారు, ఎప్పుడన్నా ఈషణత్రయం అనే పదాన్ని విన్నారా మీరు? ఈషణత్రయం, భూమి మీద ఈషణత్రయం అనేది ఒకటి ఉంది. ఈషణము అంటే చెప్పండి గట్టిగా, ఎవరు అన్నారు? ఈషణము అంటే కోరిక కదా. మనం చదువుకున్న చిన్నప్పుడు పర్యాయ పదాలు: కోరిక, అభిలాష, వాంఛ, ఈషణ. ఇప్పుడు ఇంటికి పెద్దలన్న మాట ఈషణత్రయం. భూమి మీద ఈషణత్రయం ఉంది అంటే ఆ ఈషణత్రయములో ఉన్నటువంటి ఆ 3 విషయాలు వారు తెలియపరిచింది. మొదటిది ధనేషణ. నాకు బాగా ఆస్తి ఉండాలి, గొప్పగా నేను ధనవంతుడనే ఉండాలి, కుదిరితే మల్టీ మిలియనీర్ కావాలి, బిలియనీర్ కావాలి. లేదండి ఆ కోరిక ఎవరికి? నన్ను బయటపడ మంచివాడని అంట కదా ఉంటుంది. వాస్తవానికి ఫినాన్షియల్ స్టెబిలిటీ అది ఒక స్థాయి వరకు కోరుకుంటే తప్పు లేదు. కానీ కదా, మనకు అవసరమైన దానికంటే అధికముగా, అత్యధికముగా జరగంటే ఆ అత్యధికమైనటువంటి దానిని బట్టి కనీసం మనము కడుపు నిండా తినలేనంతగా, కంటి నిండా నిద్రపోలేనంతగా కదా, అటువంటి సమయం విరామం లేకుండా ఆ కోరికలు కలిగి ఉండటమే ధనేషణ. రెండవది ధారేషణ, అనగా ఒక చక్కని భార్య నాకు ఉండాలి కదా, ఒక బ్యూటిఫుల్ వైఫ్, లవ్లీ వైఫ్ కోరుకుంటారు మగవారు, తప్పులేదు. మూడవది పుత్రేషణ. అర్థమై ఉంటుంది, నాకు కుమారుడు కావాలి, కుమార్తె అయితే వద్దు, కుమారుడు అడుగు ఖచ్చితంగా నాకు ఉండాలి కదా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ ఈషణత్రయం ఖచ్చితంగా పట్టబడతాడు. లేదు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ అరిషడ్ వర్గాలు, ఆ 6 ఎమోషన్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక దాని చేత వారు బంధింపబడతారు. ఇప్పుడు దేవుడు అనబడిన వాడు వీటన్నిటికీ కూడా అతీతుడై ఉండాలి. ఈ ఈషణత్రయములో ఏ ధనేషనో, ధారేషనో, పుత్రేషనో లేదా ఆ 6 ఫీలింగ్స్
కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల చేత బంధింపబడిన వాడై ఆయన ఉండకూడదు. వీటన్నిటిని కూడా జయించిన వాడుగా, వాటికి అతీతుడిగా దేవుడు కనవాడు, ఆ దేవుడుగా కనబడేవాడు కలిగి ఉండాలని వాస్తవంగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి కదా. మీరు అలా చూసినప్పుడు చూడండి, ఈ లోకములో నాడు మీరు ఏ కల్చర్నైనా తీసుకోండి, గ్రీక్ కల్చర్ తీసుకున్నా, ఈజిప్షియన్ కల్చర్ తీసుకున్నా కదా, మన ఇండియన్ మైథాలజీలో తీసుకున్న ఈ దేవుడిగా పిలువబడుతున్న వారు కూడా చూసినట్లయితే కామతత్తులై కదా, భయంకరమైనటువంటి పాపాలు, ఇక మనుషులు కూడా చేయనటువంటి ఘోరమైన పాపాలు చేస్తూ అయినప్పటికీ వారిని వారు దేవుళ్ళుగా ప్రకటించుకున్న వారు ఉన్నారండి, లేదా ఉన్నారు. ఇప్పుడు ఆ మాట మనం ఉన్నప్పుడు సహజంగా మనం ఎదుర్కొనే ఒక ప్రశ్న, మరి మీ బైబిల్లో లోతు లేడా? లోతు పాపం చేయలేదా? ఆయన చేసిన పాపం గొప్పది కాదా? దావీదు చేసిన పాపం ఏమన్నా చిన్నదా? నిజమే, వాడు పాపం చేశారు, మనం చేయలేదని అనడం లేదే, కానీ వారిని మనం దేవుడిగా పిలవటం లేదే, వారిని మనం దేవుడిగా పూజించడం లేదే. పూజిస్తున్నామా? లేదు కదా. అలా చూసినప్పుడు చూడండి, దేవుడు వాడు నేను చెప్పినటువంటి ఈ ఖచ్చితమైనటువంటి క్వాలిటీస్లో ఉండాలండి. మా దేశంలో 4 వేదాలు, ఉపవేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు కదా, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అటువంటి ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు ఉంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరమసేతు దర్భేంద్ర నివారణం. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడి యొక్క గుణ విశేషములు, దేవుడు అనేవాడు ఆ మాటతో పిలువబడిన వాడు ఎలా ఉండాలి అనే కొన్ని క్వాలిటీస్ వారు అక్కడ వచ్చారు వారి గ్రంథములు కదా. వారి గ్రంథం నుంచి చూసినప్పుడు కూడా ఆ మొదటిది నిష్కలం నిష్క్రియం శాంతం. నిష్కలం అనగా కల్మషము లేనివాడు, దేవుడు అని పిలువబడుతున్న వాడు మొదటగా కల్మషము లేనివాడు ఉంటారండి. ఆయనలో మీరు భూతంతో పెట్టి వెతికినా, ఇంకా ఏ అర్థం పెట్టి వెతికినా పాపము మచ్చు కన్నా కూడా కనపడకూడదు, ఏ మలినము ఉండకూడదు. మన ప్రభువు అటువంటి మలినము లేనివాడు. రెండవది నిష్క్రియం అనగా క్రియలు చేయవలసిన అవసరము లేదండి దేవునికి. ఇప్పుడు క్రియలు ఎవరు చేయాలి? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి లేదా మనం జ్ఞాపకం చేసుకున్న ఆ పాత నిబంధనలో ఆ యాజకులు, ప్రధాన యాజకులు కొంత క్రియలు జరిగించేవారు. ఎందుకు? వారికి కలిగిన పాపమును పోగొట్టుకోవడానికి కదా, పాప భారం నుండి వారు విడుదల పొందడానికి. ఇప్పుడు మానవులుగా మనం తప్పు చేశాం, అందువరకు మనం ఏదైనా క్రియలు చేయవచ్చు, కానీ దేవుడు అన్న వాడికి క్రియలు చేయవలసిన అవసరం ఉండకూడదు, ఎందుకంటే ఆయన పాపము చేయడు కనుక కదా. అనగా మొదటిది అతను కల్మషము లేని వాడై ఉండాలి, నిష్క్రియం. రెండవది అతను మొదటిది నిష్కలం, రెండవది నిష్క్రియం, క్రియలు చేయనక్కరలేనటువంటి వాడు, క్రియలు చేయవలసిన అవసరము ఆయనకు లేదు, ఆయనకు రాదు కూడా, రాకూడదు కదా. మూడవది శాంతం అనగా అతను శాంత స్వభావం కలిగిన వాడై ఉండాలి, ప్రేమ కలిగిన వాడై ఉండాలి. నాలుగవది నిరవధ్యం అనగా ఇలాగ మొదటి వచనం అలాగే దాదాపు అతను ఎటువంటి కల్మషము, ఏ పాపము కూడా అంటనటువంటి వాడు, పాపము లేనివాడే కాదు, పాపము అంటుకోవడానికి కూడా అవకాశము లేనటువంటి ఒక విధానము కలిగిన వాడు కదా. అలాగే నిరంజనం, ఎప్పుడు కూడా ఉన్నవాడు, ఎప్పుడు ఆయన జీవితంలో అంతం అనేది కనబడకూడదు. మానవులుగా మన జీవితంలో లేదా ఈ భూమి మీద ఉన్న మీరు ఏ ప్రాణికోటిని తీసుకున్నా దాని జీవితంలో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉన్నారని ఎవరైనా శాశ్వతంగా మిగిలిపోయిన వాళ్ళు భూమి మీద ఉంటే చెప్పండి, నేను తీసుకుంటాను, నాకు తెలిసి ఎవరు లేరు ఇప్పటికీ. అలా ఉన్నవాడు, ఉండగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కదా. అలా నిరంజనం, ఎప్పుడు కూడా ఉండేవాడు. ఐదవది అమృతస్య పరమసేతు. అమృతస్య పరమసేతు, అమృతస్య అనగా మృతము కాని దానికి, మృతము కాని అంటే నిత్యము ఉన్నది అనగా ఆ నిత్యత్వము, ఆ నిత్యత్వమునకు ఆయన ఎలా ఉండాలి అంటే పరమసేతు, ఒక సేతువు అనగా ఒక బ్రిడ్జిగా ఉండాలండి,
ఒక వారధిగా ఉండాలి. అనగా ఆ నిత్యత్వమును నడిపించువాడై ఉండాలి. మన ప్రభు పలికిన మాట, నేను మార్గమును, ఎక్కడికి మార్గమైనా, ఇంకొక మాట, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు మీరు ఏ విధంగా చేరుకోలేరు. మీరు చేరుకోవాల్సిన మార్గం ఏదైనా ఉంది అంటే నేనే, మీరు వెళ్ళవలసిన మార్గము నేనే. ఆయనకు ఇవ్వబడినటువంటి మరొక బిరుదు పరలోకపు ద్వారము కదా. ఆఖరిది దర్భేదనమివాడలం, అనగా దేదీప్యమానముగా ప్రకాశమానముగా ఎప్పుడు వెలుగుతూ ఉండేవాడు. చూసారా దానిలో ఎంత సుస్పష్టముగా మన ప్రభువు కనబడుతూ ఉన్నాడు కదా. నిష్కాలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరసేతం దర్భేదనమివాడలం. అలాగే దేవుడు మన వాడికి ఈ ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. కలవశము లేనివాడు, పాపము లేనివాడు కాదు కదా, కనీసం పాపము దగ్గరకు రావడానికి కూడా అవకాశం లేనివాడు, నిత్యము ఉండువాడు, నిరంతరము ఉండువాడు కదండి, యుగ యుగముల వాడు కదా. ఆయన ఏదో దోషము చేసిన వాడిలాగా ఏదో చేయవలసిన అవసరం లేదు, ఏదో క్రియలు ఏదో కార్యాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. అలా చేయడానికి అవకాశమే లేనివాడు, అవసరము లేనివాడు, నిత్యత్వములకు మార్గము వంటి వాడు, ఆఖరకు దేదీప్యమానముగా కదా మన ప్రభువు ప్రకాశమానమైన వెలుగుతో కదా. మీరు ఒకసారి పరలోక పట్టణపు దృశ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే యెషయా భక్తుడు రాసినటువంటి ఆయన గ్రంథములో ఆ దూతలు ఏ రీతిగా నిలబడతారంటే ఆయన ఎదుట వారికున్న 2 రెక్కలతో ఆయన ఆయన ఎదుట ఉన్న వెలుగును వారు చూడలేక 2 రెక్కలతో వారి కనులు కప్పుకుంటారు. మరి 2 రెక్కలతో ఆ ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుని ఎదుట వారి పాదములు కనబడకుండా వారి పాదాలను కప్పివేసుకుంటారు. మరి 2 రెక్కలతో ఎగురుతూ, మరి 2 రెక్కలతో ఆయన ఎదుట ఆ యొక్క చప్పట్లు చరుస్తూ ఆయనను కనపరుస్తూ ఉంటారు. చూసారా, దూతలు సహితము ఆయన వెలుగును చూడలేదు. చిన్న ఉదాహరణగా చూడాలంటే ఆయన నిర్మించిన ఆయన నోటి వలన కలిగిన సూర్యుడినే మనం ముఖాముఖిగా చూడాలి. మరి వారిని కలిగించిన ఆయన మరి ఎంత వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ చిన్న మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆయన వెలుగును మీరు ఊహించవచ్చు. ఆయన నోటి మాటతో కలిగిన సూర్యుడి వెలుగునే మనము చూడలేని పరిస్థితుల్లో ఉన్నది. మరి ఆ నోటి మాట పలికిన వాడు మరింత ప్రకాశమానముగా ఉంటాడు. అరితిగా దేవుడు అట్లాంటి గుణలక్షణాలను కలిగి ఉండాలి. మన ప్రధాన యాజకుడైన యేసు అటువంటి గుణలక్షణాలు ఆ భక్తుడు అన్ని చెబుతున్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు కదా. ఇలాగ మీరు ఎవరినైనా దేవుడిగా పిలుస్తున్నారు అంటే మొదటగా అతడికి పరిశుద్ధత ఉండాలా లేదా, అతడు పరిశుద్ధుడా కాదా అన్నది చూడాలి. మీ దేవుడు పరిశుద్ధుడు, ఏ పాపం మరి దారిలో. రెండవది, అతడు ప్రేమామయుడా కాదా, మీ దేవుడైనా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నీ కొరకు ఏం చేశాడు? మన ప్రభువు చేశాడండి. నేను ప్రేమించానని చెప్పడమే కాదు, కానీ నీ కొరకు ఆయన చేయదగినదంతా కూడా చేశాడు. మూడవది, మృత్యుంజయుడే ఉండాలని. మరణము ఆయనను బంధింపచాలదు. ఆయన జనన మరణాలకు అతీతుడు, ఆది అంత రహితుడు. ఆయనకు పుట్టుక లేదు, మరణము లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెత్ కూడా లేదు. అది దేవుని యొక్క ఔన్నత్యము. అదే ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు ఎందుకు సరిపోయిన వాడు అంటే ఆయన ఇటువంటి క్వాలిటీస్ కలిగి ఉన్నాడు కనుక. మన ప్రధాన యాజకుడు ఎట్టివాడు అంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మన ప్రభువును అందరితో కలపడానికి లేదండి, ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. జనాడు మన దేశంలో మీరు చాలా మందిని చూడండి,
యేసు ప్రభువు కూడా అందరిలాంటి వాడే. మీరు కలిపేసేది ఏం పర్వాలేదండి. 90% మంది ప్రభువుని అంగీకరిస్తారు. తెలుసా నీకు ఆ సంగతి? వారు అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే మన కాకపోతులాగా ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకముగా ఉండివాడు అంటున్నాం మనం. అక్కడే సమస్య. ఆయన అటువంటి వాడు కాదు, అందరిలో వాడు, అందరి వాడు. అఫ్కోర్స్ అందరి వాడైనా అందరిలో ఒక్కడు. మీరు అందరితో కలిపేయచ్చు అనండి. 90% కంటే ఎక్కువ మంది మన ప్రభువుని అంగీకరిస్తారు కదా. ప్రాబ్లం అదే, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. ఆయన జీవన విధానము ప్రత్యేకము, ఆయన బోధన ప్రత్యేకము కదా. నిత్య రాజ్యముల గురించే మన ప్రభువు మాట్లాడాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా మరి ఏ విషయాలు కూడా మాట్లాడతారు. హీ వాజ్ ద సపరేటెడ్ వన్, హీ వాజ్ ద స్పెషల్ వన్, హీ వాజ్ ద సఫిషియంట్ వన్. మనకు సరిపోయిన వాడు కదా. హీ వాజ్ ద స్పెషల్ వన్, సపరేటెడ్ వన్ అండ్ ద సఫిషియంట్ వన్ కదా. ఒకసారి ఒక ఆమెట మన ప్రభువు చిత్రపటాన్ని ఏమంటే క్రూసైడ్ మీటింగ్స్ ఏమైనా వెళ్ళేదేమో కూడా పండగలు వాటికి ఎలాగో అక్కడ మన ప్రభువు చిత్రపటాన్ని ఆ పిక్చర్ నాకు సంపాదించి ఇంటికి తీసుకువెళ్ళి ఆ గోడకు తగిలించినాడు. అప్పటికే కనీసం పక్కనికి ఒక 9-10 పటాలు ఉన్నాయి. అది కూడా మన ప్రభువు అయితే పర్వాలేదు, అందరి పటాలు. ఇప్పుడు మన ప్రభువు నెంబర్ ఏంటంటే 11. అంటే నెంబర్ 11 అనగానే మన ప్రభువు ఏమన్నది? ఎస్ మ్యామ్, ప్రజెంట్ మ్యామ్ కదా. ఉదయాన్నే చక్కగా ఆ 11 పటాల ముందు చేరి నమస్కారం కూడా కొట్టేసింది. ఒకసారి ఒక గ్రీటింగ్. వీరందరిలో ఎవరో ఒకరు నన్ను కాపాడకపోరా, వీరందరిలో ఎవరో ఒకరు నాకు కావాల్సింది నాకు ఇవ్వకపోరా అనే దాని ఉద్దేశం. అలా కాదండి, మన ప్రభువు అందరితో పోల్చదగిన వాడు కాదు. ఆయన అందరిలో ఒకడు కాదు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండేవాడు. ప్రభువును ఆపాదించలేమండి. ఏ చేతి పని అయినా ఒక ప్రతిమకు, ఒక చిత్రపటానికి యూ కెనాట్ పర్మిట్ దట్ జీసస్ టు ఎనీ ఐడల్ ఆర్ ఎనీ పిక్చర్. ఆపాదించలేదు, ఆయన పరిమితం చేయలేరు మీరు ఏదో ఒక పటానికో ఏదో ఒక ప్రతిమకో. అలాగే ఆయన ప్రత్యేకమైన వాడు. ఎంతగా అంటే భక్తుడు అక్కడ అంటున్నాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. హిబ్రూలో కొన్ని పదాలు ఉన్నాయి. ఎల్ ఎలియోన్, ఎల్ ఎలియోన్. ఎల్ అనగా యెహోవా, ఎలియోన్ అనగా ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలముల మీద ఉన్నవాడు. ఈజ్ ద హైయెస్ట్ వన్. అంటే ఆయన కంటే పైన ఎవరు లేరు. ఆయన ఉండే స్థలం కంటే పైన ఇంకొక స్థలము లేదు. అటువంటి ఉన్నతమైన స్థలములలో ఉన్నవాడు, ఉన్నతమైన వాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఎల్ ఎలియోన్. అలాగే ఎల్ ఒలాం, ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన నిత్యుడు. ఇలా నేను చెప్పినట్లుగా డేట్ ఆఫ్ బర్త్ లేదు, డిఓబితో పాటు డి కూడా లేదు. ఈరోజు మన ప్రభువును ఆ రీతిగా ఒప్పుకోవడానికి నిజంగా చాలా మందిలో కదా ఏ లోపం ఉంది మన ప్రభువు కదా. ఏం చేయలేదు ఆయన మనకు. ఇలా మీరు చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికముగా వ్యతిరేకిస్తున్నటువంటి లేదా వ్యతిరేకించబడుతున్నటువంటి విధానం ఏదైనా ఉన్నదంటే మన ప్రభువు మాత్రమేనండి, మన క్రైస్తవ్యమే కదా. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను కూడా. ఎందుకో చెప్పండి? మీరు సంతోషిస్తున్నారా? ముందు ఆ మాట చెప్పండి. సంతోషిస్తున్నారా? అందరూ వ్యతిరేకిస్తున్నందుకు చెప్పండి. అవునా కాదా? ఒకటే. కొందరు అవును, కొందరు కాదు అంటున్నారు. నేనైతే అవుననే అంటున్నా. కారణం లేకపోలేదు. ఏదైనా ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నిండా ఫలాలే ఉంటే ఇంకొక చెట్టు ఉంది, దానికి ఏ ఫలం లేదు. ఇప్పుడు ఎక్కువగా రాడు ఏ చెట్టు మీద పడితే ఫలాలు ఉన్న చెట్టు కదా. చూడండి, నాడు మన ప్రభువు మార్గం అనేది అది నిజమైన మార్గం అండి. అక్కడ నిజం ఉంది, సత్యం ఉంది. అందుకే రాళ్ళు, అందుకే మనకన్నీ రాళ్ళ దెబ్బలు, అందుకే మన మీద వ్యతిరేకత, అందుకే మన మీద అంత విమర్శ.
అందుకే చూడండి, ఈ క్రైస్తవ్యంలో తప్ప, ఈ యొక్క సత్యము కొరకు తప్ప, ఈ యొక్క యథార్థము, ఈ నిజమైన మార్గము కొరకు కనుక తప్ప, ఈ హతసాక్షులను మనం ఎక్కడ చూడలేమండి. ఇంతగా ఎంతమంది హతసాక్షులు ఆనాడు ఆది అపోస్తలుల మొదలు ఈనాటి వరకు ప్రభు కొరకు ఎంతమంది తాము తృణప్రాయముగా తమ ప్రాణాలను విడిచిపెడుతున్నారు. ఏమి లేకుండా విడిచిపెడుతున్నారా వారు? సత్యం ఉంది ఇక్కడ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ సత్యం ఒకటి ఉంది. ఆ సత్యము కొరకు వారు తమ తృణప్రాయముగా లెక్కలేదండి. ఆ సత్యము కొరకు తమ ప్రాణాలు లెక్క లేకుండా విలువలేనివిగా వారు విడిచిపెట్టేస్తున్నారు. చూడండి, ఈ హెబ్రీ పత్రికలో ఒకసారి 4వ అధ్యాయం 15వ వచనానికి రండి. 4:15లో మన ప్రధాన యాజకుడు ఇంకా ఎటువంటి వాడంటే, యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో ఎలా ఉన్నాడట? మనవలే శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా ప్రభువా నీవేమి చక్కగా పరలోకంలో ఉన్నావు, అక్కడ నుండి నువ్వు పరిశుద్ధుడిగా జీవించమంటావు, నీదే పోయింది, నువ్వు ఇక్కడ భూలోకానికి రా, మా లోకానికి రా, కన్ను మూసి కన్ను తెచ్చి నువ్వు పాపం ఎటు చూసిన పాపము ఛాయలు కదండి. పాపము తాగలిస్తున్నటువంటి ఈ లోకంలో మేమున్నాం, నువ్వు అక్కడెక్కడో ఆ పరిశుద్ధతని మాత్రమే ఉన్న లోకంలో నుండి మీరు పరిశుద్ధంగా ఉండండి, నువ్వు చెప్పితే సరిపోదు అని ఒక అవకాశం ఉంది. బహుశా ప్రభువు కూడా అదే అనుకుంటాను నేను అప్పుడప్పుడు. అటువంటి అవకాశం కూడా మనకు ఇవ్వకుండా ఉండటానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. అందుకే రోమపత్రికలో 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, పాప శరీర ఆకారముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు అని. చూసారా మాట? ఎలా పంపించాడంటే దేవుడు పాప శరీరాకారముతో, అంటే ఆయన పాపం ఉందని కాదు, శరీరాకారమే పాపయుక్తమైనది కాబట్టి అటువంటి శరీరమును కలిగిన పాపులమైన మన మధ్యనకు ఆయన కూడా ఆరూపమనే ధరించుకొని వచ్చాడండి. నువ్వు ప్రశ్నించడానికి లేదు నీ ప్రభువును, ప్రశ్నించడానికి లేదు. ఇంకా నువ్వు ఎక్కడో ఉన్నావు, పరలోక పట్టణంలో పరిశుద్ధత మాత్రమే ఉన్న పట్టణంలో ఉండి అనొచ్చుగా దేవుడు. ఒక మాట వాస్తవంగా ఆలోచన చేస్తేలా కూడా మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండును గాక అంటే సరిపోతుందిగా. ఎందుకు అనలేదు? నాడు మానవుడు ప్రశ్నించవచ్చు, ఎందుకంటే మానవ స్వభావమే తిరుగుబాటుతనము కలిగింది కదా. మన ప్రథమ మానవుడు, మన ఆది పితరుడు ఆదాము చేసిన పని అదే కదా. ఆదాము తిరుగుబాటుతనము చేశారు దేవుడి మీద. నీ దేవుడి మీద నువ్వు తిరుగుబాటుతనము చేయవచ్చు. నువ్వు అక్కడెక్కడ ఉండి పరిశుద్ధంగా ఉండడం కుదరదు. ఇక్కడ ఎలా ముందు ఉదాహరణకు ఎవరన్నా చూడండి, మీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఈ డ్రైనేజెస్ క్లీన్ చేసేవాడు ఉంటారు కదా, ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు చాలా గొప్ప వృత్తి. మనం అందరం ఆరోగ్యంగా ఉంటున్నామంటే వారు నిజంగా వారి దేహాలను వారి ప్రాణాలను లెక్క చేయక వారు ఆ పనిగా ఉండబట్టే కదా. ఇప్పుడు ఆ డ్రైనేజీలో వారు దిగి క్లీన్ చేస్తున్నారు. మీరు చక్కగా పొరడు పక్క నిలబడి బాబు అక్కడ వెళ్తుంది సరిగ్గా క్లీన్ చేయంటే ఏమంటాడు? నువ్వు వచ్చిన దిగి చేయకుండా తెలుస్తుంది కదా. నిజమా? మన ప్రభువు నీకు అవకాశం ఇవ్వలేదండి. అవకాశం ఇవ్వకుండా ఆయన పాప శరీరాకారముతో పాపులమైన మన మధ్యలోకి ఆయన రావడం జరిగింది. అలా వచ్చిన వాడు మన వలె ప్రతి విషయంలో కూడా శోధించబడ్డాడు. భక్తుడు అమాటగా అంటున్నది కదా. ప్రతి శోధన కూడా ఆయన మానవలే అనుభవించాడండి కదా. ఇప్పుడు పరలోకంలో ఉండి పరిశుద్ధంగా ఉండడం అది గొప్ప కాదు, కానీ మన ప్రభువు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు మన మధ్యన ఉంటూ, ఈ మానవుల మధ్యన ఉంటూ ఆయన మానవలే శోధించబడినప్పటికీ ఏం చేశాడు? ఆయన ప్రతి శోధనను కూడా జయించాడు కదా. ఈనాడు వారి దగ్గరకు వెళ్ళి నువ్వు ఏ ప్రశ్న వేసినా
ఏ ప్రశ్న వేసినా, లేదు ప్రభువా, నేను నా ఫ్రెండ్ని చాలా నమ్మాను, మోసపోయాను, నేను అనుకోలేదు అంతగా మోసపోతానని. ఏం కాదులే బాబు, ఊళ్ళో ధైర్యంగా ఉండవయ్యా, నీకే తెలుసు, నీకు తెలిసాల్సిన మోసం గురించి తెలుసండి ప్రభు. మన ప్రభువుకు మోసం అంటే ఏంటో తెలుసు. అనగా ఆయన మోసం చేశాడని కాదు, మోసగించబడ్డాడు కనుక ఆయనకు మోసం అంటే తెలుసు కదా. పేతురు ఏమన్నాడు? ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను నీతో ఉన్నా. కానీ మన ప్రభువు తెలియదని ఏం చేశాడు? 3 సార్లు పలికాడు, బొక్కాడు. ప్రభువు మోసగించబడ్డాడు. ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతో ఉంటానయ్యా. ఉండలేదండి. 3 సార్లు బొక్కాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. మన ప్రభువుకు మోసం చేయబడినటువంటి తెలుసండి. దగా చేయబడటం అంటే తెలుసా ఆయనకు? ద్రోహం చేయబడటం అంటే తెలుసా ఆయనకు? ఇస్కరియోతు యూదా 33 వెండి నాణ్యములకు ప్రభువు నమ్మి వేశాడు కదా. 30 వెండి నాణ్యములు క్షమించాలి, ఒక బానిసకు చెల్లించే నెల అది. పాత నిబంధన కాలంలో బానిసలలో ఆ 30 వెండి నాణ్యాలు నమ్మి వేసేవారు. చాలు, నీకు ఇంతే చాలు, నువ్వు నా దృష్టిలో ఇంతే అన్నట్లుగా 30 వెండి నాణ్యాలకు ప్రభువు నమ్మి వేశాడు యూదా. తాను పేరు పెట్టుకొని పిలుచుకొని, తన కూడా తిప్పుకొని, తనతో పాటు తింటూ, తన పక్కన పడుకుంటూ కదా. ఎంత దగా చేశాడండి, ఎంత ద్రోహం చేశాడండి యూదా. ప్రభువుకు తెలిసాడు. ఇంకా మాట్లాడండి, ఆయన మనవలే శోధింపబడినను ఆయనలో ఏ పాపమో అంటలేదు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. చూడండి, మన ప్రధాన యాజకుడు ఎటువంటి యాజకుడు? పౌలు మహాశయుడు అన్నాడు, అతి ప్రధాన యాజకుడు మనకు ఒకడు ఉన్నాడు. అయితే ఎట్టి ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చరిన వాడు. అది మాత్రమే కాదు, కానీ నీ వలె నా వలె శోధింపబడినా కూడా ప్రతి శోధనను కూడా జయించిన వాడు. చక్కగా బాప్తిజం తీసుకుని 40 దినాలు ఉపవాసం అండి ప్రభువు వస్తున్నాడు. బాగా ఎవరు ఎదుర్కొన్నారు? మొట్టమొదటిగా సాతానుడు. 3 విషయాలు వచ్చాయి: ద లస్ట్ ఆఫ్ బాడీ, ద లస్ట్ ఆఫ్ ఐ, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము కదా. ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని మార్చుకుని తినమంటే వాళ్ళ ఐడియా ఇస్తావు. సాధారణ కరెక్ట్ టైం కరెక్ట్ ఐడియా. నిజంగా నాకు బాగా ఆకలిస్తుంది, నువ్వు బాగా చెప్పావు, అర్థం చేస్తాను నాకు అన్నాడా? ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి జయించాడండి శోధన. మీరైతే నేను అన్నట్టుగానే అంటారు కదా. నిజమే సాధన, మంచి చక్కగా ఐడియా ఇస్తారు కదా. ఏ ఐడియా కావాలో మాకు, ఏది చేస్తే మేము సుఖపడతామో, ఏది చేస్తే మేము సంతోషంగా ఉంటామో దాన్ని ఇస్తూ ఉంటారు. ప్రభు జయించాడండి. ఈనాడు మేము ఎదుర్కొనే ప్రతి శోధన కూడా తెలిసిన వాడు. నువ్వు మోసగింపబడుతున్నట్టు ఆయన మోసగించబడ్డాడు. నీకు ద్రోహం చేయబడినట్లుగా ఆయనకి ద్రోహం చేయబడింది. నీవు శోధించబడుతున్నట్లుగా ఆయన శోధించబడ్డాడు. కానీ ఆయనకు నీకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అలా శోధించబడిన ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు. ఆయనలో పాపము కదా విసువంతైనా కూడా కనబడలేదు. అది మన ప్రధాన యాజకుడు. అదండి మన ప్రధాన యాజకుడు గొప్పతనం. చూద్దాం 2వ మాట. మన ప్రధాన యాజకుడిలో ఉన్న 2వ ప్రత్యేకత ఈ ఇటుపక్కల ఉన్న అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదవడం ఒకసారి. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, చదవండి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు
పరిపూర్ణమైనదియుగానైనా గుడారము ద్వారా వారి కఠిన చేసిన మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను కదా. ఆ ప్రారంభంలో ఎలా ఉన్నాడు అంటే తానే నిత్యమైన విమోచన సంపాదించిన వాడిగా, నిత్యమైన విమోచనను ఇచ్చిన యాజకుడిగా ఉన్నాడండి. ఆయన ఎతి యాజకుడు అంటే నిత్యమైన విమోచన ఇచ్చిన యాజకుడు కదా. మొదటి he was the special one, separated one and the sufficient one. ఇప్పుడైతే ఆయన మనల్ని విమోచించిన వాడు, మన రెడెంప్షనర్ లేదా మన రెడీమర్, మనల్ని విమోచించిన యాజకుడు. మనము గడిచిన వాళ్ళని ఏం ధ్యానం చేసాం? ఆశ్రయపురములు. ఆ ఆశ్రయపురములలో ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఎటువంటి వారు ఆశ్రయపురానికి వెళ్ళాలి? పొరపాటున పాపం చేసిన వారు, కావాలని కాదు. ఎవరైనా పొరపాటున పాపం చేస్తే వారు వెంటనే ఆశ్రయపురంలోనికి వెళ్ళినప్పుడు వారు రక్షింపబడతారు. అలా వారు ఎంతకాలం రక్షింపబడతారు అంటే, చూడండి అక్కడ రాయబడి ఉన్న మాట చదవడం ఒకసారి చెప్పండి. ఎస్, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు మరణము నొందినంత మటుకు, అదే అతను మరణము పొందితే అప్పుడు అతనికి విడుదల. అప్పటి వరకు అతను అక్కడ సేఫ్గా ఉంటాడు కదా. ఆ యొక్క రెఫ్యూజ్ హోమ్లో, ఆ సేఫ్ ప్లేస్లో అతను దాగుపోయిన స్థలంలో సురక్షితంగా ఉంటాడు. ఎప్పుడు సార్ ఆయనకి విడుదల ఎప్పుడు వెళ్ళాలంటే, ఆ ప్రధాన యాజకుడు వృద్ధి పొందిన తర్వాత. చదవండి ఒక మాట పోయి సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది. సంఖ్యాకాండము 35:28 చదవండి. ఒక వెళ్ళిపోదాం మనం. ఏలైనగా ప్రధాన యాజకుడు వృద్ధి నొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యం ఉన్న దేశంలోనికి తిరిగి వెళ్ళచ్చు. దీనిని జాగ్రత్తగా, ఆ ప్రధాన యాజకుడు మరణము పొందితే అక్కడ జరిగిన పరిణామం ఏంటి? విడుదల కదా. ఎవరికి విడుదల? ఒక నరహంతకుడికి విడుదల. చూడండి, అది భౌతికమైన విడుదల. కానీ మన నవ నిబంధనలో మన ప్రధాన యాజకుని మరణము ద్వారా మనకు ఆధ్యాత్మిక విడుదల వచ్చింది. ఆధ్యాత్మిక విడుదల గమనిస్తున్నారా? ఆ డిఫరెన్స్ గమనించండి. మనం ప్రారంభం నుండి చేస్తున్నది అదే. పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు. ఈ కొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడిగా పౌలు మహాశయుడు మన ప్రభువును బోధిస్తూ ఉన్నాడు. వారిరువురి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసాన్ని, ఆ పోలికని మనం చూస్తూ ముందుకు కొనసాగుతున్నాం. పాత నిబంధన యాజకుడిలో మరణం పొందడానికి అవకాశం ఉంది. కారణం అతను పాపం చేసిన వాడే ఉండవచ్చు. అందుకే కదా అతని నడుముకు గంటలు గంటలు లోపలికి వెళ్ళింది, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. మన ప్రభువు అలా ప్రవేశించలేదు. కారణం ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎంత ప్రత్యేకముగా ఉన్నాడు అంటే, నీ వలె నా వలె శోధింపబడిన ఆయనలో పాపము లేదు. అంత ప్రత్యేకముగా ఉన్నవాడు. రెండవది, పాత నిబంధనలో యాజకుడు మరణిస్తే అక్కడ ఆశ్రయపురంలో చేరిన నరహంతకుడికి భౌతికమైన విడుదల. ఈ నవ నిబంధన కాలంలో మన ప్రధాన యాజకుడుగా పిలువబడుతున్న ప్రభువైన యేసు మరణిస్తే మనందరికీ కలిగింది ఆధ్యాత్మిక విడుదల. దానికి ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలంటే విమోచన కదా. ఆధ్యాత్మికమైన పదము విమోచన, శరీర సంబంధమైన పదము విడుదల. త్వరగా ఒక సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. విడుదల పొందారంటమా, విమోచించబడ్డారంటమా? విడుదల పొందాడు కదా. అతని యొక్క భౌతికమైన దేహం అప్పటిదాకా కట్టడి చేయబడింది. ఆ శరీరం ఎక్కడికి పోకూడదు, అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి. కానీ అతను ఇప్పుడు ఏమయ్యాడు? విడుదల పొందాడు. హి వాస్ ఫ్రీ, స్వతంత్రుడయ్యాడు.
నిత్యమైన విమోచన సంపాదించిన యాజకుడిగా మనకున్నాడు. ఆ మాటలో అదే కదా, తాను నిత్యమైన విమోచన సంపాదించి ఆ పాపపు సంకేతం నుండి కదా, పాపపు బానిసత్వం నుండి, ఆ పాప భయంకరము నుండి, ఆ పాప గమనము నుండి, ఆ పాప ఫలితము నుండి ఆయన మనలను విమోచించాడు. స్పిరిచువల్ రిడెంప్షన్ కదా. అక్కడైతే పాత నిబంధనలో ఆ ప్రధాన యాజకుడు మరణించినప్పుడు అతను విడుదల నుండి తన స్వాస్థ్యం ఉన్న దేశానికి వెళ్ళటానికి అతను ఏమయ్యాడు? విడుదలయ్యాడు. ఈ నవ నిబంధన కాలంలో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆధ్యాత్మిక విమోచన పొంది మనము కూడా మన స్వాస్థ్యమైనటువంటి ఆ పరమపురికి సిద్ధపడుతున్నాం. గమనిస్తారా ఆ వ్యత్యాసం, ఆ డిఫరెన్సెస్ మీరు చూడాలి. ఆ పాపపు సంఖ్యలు తెగిపోయినాయి, ఆ పాప శిక్ష రద్దు చేయబడింది కదా. ప్రభువును అంగీకరించిన వారు, ఆయన రక్తమును ఆశ్రయించిన వారు, వారి పాపము కొట్టివేయబడిందండి. కనుక ఈనాడు మనం దేవుడిని సన్నతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. దేవుడి పిల్లలుగా ఒక అధికారమును కలిగి ఉన్నామండి. మనమంతా కూడా ఆ రీతిగా పిలువబడుతున్నాం. ఎందుకు అంటే ఆ పాప విమోచన నీకు కలిగింది, ఆధ్యాత్మిక విమోచన, ఆత్మీయ విమోచన నీకు కలిగింది కనుక ఆ రీతిగా నిన్ను విమోచించిన, నిత్యమైన నీకు విమోచనను కలిగి చేసిన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసు కనుక కదా. పేతురు మహాశయుడు అంటాడు, ఆయన రాసిన మొదటి పత్రిక 18వ వచనాన్ని చదవండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. చదవండి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత చాలు కదా. ఇప్పుడు ఈ హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదవండి. నిత్యమైన విమోచన చేసిన యాజకుడు ఏమన్నాడు? పౌలు మహాశయుడు కూడా ఆ మాట చెబుతున్నాడు కదా. ఫిబ్రవరి 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. నాకు పేతురు అన్నది అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల. చదవండి, మర్చిపోయారా కదా. అంటే ఇప్పుడు విమోచించబడ్డావు, దేని నుండి విమోచించబడ్డావు అంటే ఆ 18వ వచన ప్రారంభంలో దేని నుండి? వ్యర్థమైన చదవండి. మొదటి 18 పితృపారంపర్యమైన, అది మీరు గమనించాలి, దానిని మీరు గుర్తుపెట్టుకోవాలి. పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన నుండి మీరు విడుదల పొందారండి. దేని ద్వారా అంటే ఆ కింద రాయబడిన మాటలలో వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత కాదు, నిష్కల్మషమైన నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ పారంపర్యము అనే మాట వచ్చినప్పుడల్లా కింద ఫుట్ నోట్స్ లో అక్కడ ఆచారము అని కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు విమోచించబడిన వారు ఆచారానికి వారు బద్ధులు కాదు కదా, వారు ఆత్మీయతకు బద్ధులండి కదా. కొంతమంది ఇంట్లో ఎంత భక్తి చేస్తారంటే ఇక మాటల్లో చెప్పలేదు కదా. ఈ ఇంట్లో మేము మందు కొట్టాం, ఈ ఇంట్లో మేము మాంసం తినాం, ఈ ఇంట్లో మేము బూతులు మాట్లాడము. మరి లేట్ అయిపోయాక ఏం చేస్తారంటే కదా అనేక పిలిపేస్తారు అక్కడ ఒక్కసారిగా. వాస్తవం అని చెప్పేది కదా. లెట్లో ఎంత భక్తి అంటే మనం చూడలేము. కానీ లేట్ అయిపోయాక వారు వేటినైతే దూరంగా పెట్టారో, వేటినైతే వారు
ఆ అసహించుకున్నారో లేదా ఆ పక్కన పెట్టారో వాటన్నిటిని కలిపి దులిపేస్తారు ఒక్కసారి కదా. ఆ 40 రోజుల ఆ కోట, ఆ డోస్ అంతా కూడా ఒక్కసారి కలిపి దులిపేస్తూ ఉంటారు. అదే ఆచారం కదా. క్రైస్తవులు ఆ రీతిగా ఆచారముగా బ్రతికేవారు కాదండి. క్రైస్తవులు ఆ రీతిగా ఆచారముగా బ్రతికేవారు కాదు. వారు ఆత్మీయముగా బ్రతికేవారు. ఆత్మీయతకు వారు బద్దులే ఉండాలి, ఆచారములకు కాదు. అందుకే ఎప్పుడో మాట అంటారు కదా, మన మటుకు మన దీక్ష అయితే కదా ఏ 40 రోజులకు 60 రోజులకు ఆపాదించబడేది కాదండి. దేవుడు నీ జీవితంలో ఎన్ని దినాల ఆయుష్కాలం ఇస్తాడో నాకైతే తెలియదు, కానీ టిల్ దట్ లాస్ట్ డే, టిల్ యూ బ్రీత్ యువర్ లాస్ట్ బ్రీత్, ఈ ఆఖరు శ్వాస మీరు తీసుకునేంత మటుకు మీరు జీవితకాలానికి సరిపడా దీక్షలో ఉన్నారండి. వాత్సాత్మిక దీక్షలో, ప్రభు యేసు దీక్షలో మీరు ఉన్నారు. ఆ విషయాన్ని మీరు మరవకూడదు ఎప్పుడు కూడా కదా. ఇప్పుడు చూసినట్లయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు తీసుకువెళ్ళే రక్తము కోడలది, పొట్టేళ్ళది, అదేది గొర్రె పిల్లలది. అలా ఆ యాజకుడు కొంతకాలం చేస్తే మరణిస్తాడు కదా. అప్పుడు మరొక యాజకుడు అవసరం వస్తుంది. అయితే మన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడుగా ఉంటూ వచ్చిన వాడు ఆయన వేరే వేరే రక్తముతో కాదు, కానీ తన స్వరక్తముతో మనకు ఆ ప్రాయశ్చిత్తమును చేశాడు కదా. అక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, అటువంటి ప్రధాన యాజకుడి అవసరం మనకు మరలా అవసరం లేకపోయిందండి. ఎందుకు? ఈ అంతటితో ప్రధాన యాజకుడు ఆగిపోయాడు. పాత నిబంధనలు అయితే ఏదో వారు కొంతకాలం తర్వాత ఒక 50, 60, 70 కదా దేవుడు వారి జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు. ఆ తర్వాత వారు మరణిస్తే ఇంకొక యాజకుడు వచ్చేవారు, అటు తర్వాత ఇంకొక యాజకుడు, అటు తర్వాత ఇంకొక యాజకుడు. అలా ఎప్పటి వరకు రావడం జరిగిందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క యాజకుడిగా ఆయన ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడంతో పట్టుకున్నది, ఆ శిలువను ఆయన సమర్పించడంతో పట్టు జరిగింది. కానీ అటు తర్వాత మనకు అవసరం లేకపోయింది. ఎందుకు? నిత్యుడైన యాజకుడు అంటే కదా. అంతకుముందు యాజకులనే మరణించేవాడు కాదు ఆయన. ఆయన మరణించి తిరిగి లేవకుండా ఉంటే ఇంకొక యాజకుడు అవసరం ఉండేదే ఖచ్చితంగా. కానీ ఆ మరణం ఆయన బంధించలేకపోయింది కదా. ఆయన తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. కానీ ఆ యాజకుడితో అవసరం లేకపోయింది. మళ్ళీ గమనిస్తున్నారా? రెండవది, ఆయన తన స్వరక్తం ఇచ్చాడు కనుక మరలా ఇంకొక రక్తముతో ఇంకొక యాజకుడు ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలానికి చేరాల్సిన అవసరం లేకపోయిందండి. అది మన ప్రభువులోని గొప్పతనం. అందుకని ఆయన నిత్య విమోచన కలిగజేసిన యాజకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కదా. చూడండి, అందుకే మనం చూసినట్లయితే నాడు యుద్ధ కాలంలో మరి మీరు ప్రార్థిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ప్రార్థించిన మీరు ఒక ప్రత్యేకమైన మాటను ఖచ్చితంగా మీ ప్రార్థనలో ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఇప్పుడున్నా మీ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఎంత ప్రార్థన చెప్పి ఏదైనా అడగండి. ఒక మాట, లార్డ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ద రిడెంప్షన్. నువ్వు నన్ను విమోచించావు కదా, అందుకు నీకు కృతజ్ఞతలయ్యా, వందనాలయ్యా అని చెబుతున్నాను ప్రార్థనలో కదా. ఏదో ఒక మజారి కొట్టుకు అయితే చిట్టా తీసినట్టుగా లిస్టు తీస్తాం, నాకు ఇది చేసి అది చేసి కుదిరి నీకు ఏదో ఇచ్చేసి నేను మోయగానే నా నెత్తిన వేసేసి కదా. కానీ వీటికంటే నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణకి నీకు నేను వందనాలు చెల్లిస్తున్నాను, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను ఎప్పటికీ విమోచించేసావు కదా. నిత్యమైన విమోచన ఇచ్చిన యాజకుడు. మొదటిది ఆయన ఎటువంటి యాజకుడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకముగా ఉన్నవాడు, నీ వలె నా వలె శోధించబడినను పాపము లేనివాడు, ఆకాశ మండలము కంటే వీటిని హెచ్చరిన వాడు మన ప్రధాన యాజకుడు. రెండవది, మనల్ని నిత్యముగా విమోచించిన వాడు, ఎప్పటికీ విమోచించేశాడు. ఏటా మనం వెళ్ళక్కరలేదు, ఏటా రక్తం మనం భారపోయక్కరలేదు. ఎప్పటికీ చేయవలసిందల్లా ఆయన అంతా చేసింది కూడా నీ కొరకేనని నీవు నీ నోటితో నీ ఉన్న స్థలమును
కుమారుడిని ఒప్పుకుంటే చాలండి నీకు రక్షణ కదా. అటువంటి బాధ చూడండి, ఆఖరి మాట ముగించేస్తున్నాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎటువంటి యాజకుడు ఆ 3వ మాట, ఆ 3వ లక్షణం, ఇందువలన చదవండి, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఆయన ఎటువంటి యాజకుడు అంటే నీవు లక్ష్యముంచదగిన యాజకుడు. అందుకే భక్తుడు అక్కడ లక్ష్యముంచమంటున్నాడు. లక్ష్యముంచడం అంటే ఫోకస్. ఒక ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఏదైనా ఒక సర్జరీ చేస్తూ ఉన్నాడు, అది ఏదైనా కానివ్వండి, పోనీ మీకు అర్థమయ్యేలాగా ఒక గుండె సంబంధించినది లేదా ఏదైనా ఒక మెదడుకు సంబంధించినది. ఇప్పుడు ఆ డాక్టర్ ఫోకస్ తప్పితే ఏమవుతుంది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ లైవ్ అంటే చెప్పండి. ఒక సర్జరీలో ఉన్న డాక్టర్ ఆయన ఫోకస్ని పక్కన పెడితే ఏమవుతుంది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ అప్లిఫ్ట్మెంట్. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు మీద ఆయన ఏముంచమంటున్నాడంటే లక్ష్యముంచమంటున్నాడండి. ఎందుకంటే ఆయన లక్ష్యముంచదగిన వాడు. ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాల మీద లక్ష్యముంచి ఫెయిల్ అయి ఉండవచ్చు. అనగా మీ యొక్క శ్రద్ధను లేదా మీ యొక్క ఏకాగ్రతను, మీ యొక్క ఫోకస్ను నిలిపి మీరు ఫెయిల్ అయిపోయి ఉండవచ్చు, విఫలమైపోయి ఉండవచ్చు, ఘోర అవమానాన్ని లేదా ఘోరమైనటువంటి ఓటమిని మీరు చూసి ఉండవచ్చు. కానీ మన ప్రభువు మీద, దేవుని మీద లక్ష్యం వచ్చిన వాడు ఎప్పుడూ కూడా ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. ఉన్నదా అక్కడేదా కదా. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, ఆయన నమ్ముకున్నాను, నమ్మి నేను మోసపోయానండి, నష్టపోయానండి, ఫెయిల్ అయ్యానండి అని చెప్పేవారు ఎవరు ఉండరు. పోస్తారు అంటారు ఎవరన్నా. ఒకవేళ ఉన్నట్లయితే నేను అంటున్నాను, వారు మీరేమంటారు? సాధారణ సమాజంలో అంతేనా? చెప్పండి, వింటున్నారా లేదా? సాధారణ సంబంధాలు అంటారు. నేను అంటాను, వారు సాధారణ సంబంధాలు కూడా కాదండి, అంతకంటే కూడా దిగజారిపోయిన వారు. ఎందుకు మాట అంటున్నానంటే, మన ప్రభువైన యేసు గదరేనీయుల దేశానికి చేరినప్పుడు ఎంతో ఉగ్రమైనటువంటి 2 దురాత్మలు ఆయన ఎదుర్కొని వచ్చి ఆయనతో ఏమన్నాయంటే, మాతో నీకేం పని అయ్యా? ఓ దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? ఎందుకు పలికే మాటలు? వాటికి కూడా తెలుసు, ఆ దైవ కుమారుడిని, సాక్షాత్ ఆ దేవుడిని, ప్రభువైన యేసుని ఎదుర్కొంటే వామి కూడా ఖచ్చితంగా అవమానాన్ని, ఓటమిని చూడాల్సిందే కదా. అందుకే ప్రభువును ప్రశ్నించే, నీకు మాత్రం ఏ పని అయ్యా? నువ్వు వెలుగయ్యా వేమన దగ్గరికి వచ్చావు, ఎంతో స్థలం ఉంది కదా తిరగడానికి, వేమన దగ్గరికి రావాలా? మాతో నీకు ఏం పని? వాటికి తెలుసు, ప్రభువుని ఎదుర్కొంటే, యేసుని ఎదుర్కొంటే ఓటమిని చూడాల్సి వస్తుందని కదా. అందుకే కదా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకొని నేను నష్టపోయానండి, కష్టపడ్డానండి, నేను ఫెయిల్ అయ్యానని ఎవరైనా చెబుతున్నారు అంటే వారు సాధారణ సంబంధాలు కూడా కాదు. ఎందుకంటే సాధారణ సంబంధాలు అయితే వారు కూడా తెలుసుకునేవారు ఆ సత్యాన్ని. ఆయన దగ్గరికి వస్తే ఓటమి లేదని కదా. ఆ ఉగ్రమైన దురాత్మలే ఒప్పుకున్నాయి, నేను మనతో ఏం పని, ఇప్పుడు దీంతో పెట్టుకుంటే మనం ఓడిపోతామని. కానీ ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఓడిపోతామని చెబుతున్నారంటే వారు సాధారణ కంటే, దురాత్మల కంటే ఇంకా దిగజారిపోయిన వారి. గుర్తుపెట్టుకోండి కదా. పౌలు అంటున్నాడు అక్కడ, మన విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించు వాడలైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనం పరిగెత్తాలండి. తిమోతికి రాస్తూ మాట్లాడాలి. అంటే నీ ముందు ఒక పరుగు పందెం ఉందని, అందులో నువ్వు గెలవాలంటే ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. అంటే యేసు వైపు నువ్వు లక్ష్యం ఉంచాలి. యు షుడ్ ఫోకస్ ఆన్ యువర్ గాడ్, యు షుడ్ ఫోకస్ ఆన్ దట్ జీసస్. నువ్వు దేని వరకు వెతుకుతున్నా, నువ్వు దేని వరకు పరిగెడుతున్నా,
నీ ప్రభు వైపు కనుక, యేసు వైపు కనుక నువ్వు చూస్తూ పరిగెత్తగలిగితే, ఆయన మీద నీవు లక్ష్యం వచ్చి పరిగెత్తగలిగితే నీకు ఓటమి ఉండదు. ఆయన లక్ష్యం ఉంచదగిన వాడు కదా. ఆ పై వచనాల్లో చదవండి, ఎందుకు యేసు మీద లక్ష్యం ఉంచాలి అని ఆయన చెబుతూ ఉన్నాడంటే, ఆ పై అధ్యాయంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు ఆయన, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. Your God was a compassionate one. He was a faithful one. ఆయన కనికరము కలిగిన వాడు, నమ్మకము కలిగిన వాడు కనుక కదా. మనం చాలాసార్లు అంటుంటాం కదా, నమ్మదగిన వారముగా మనమే ఉంటుంటాం కదండి. నమ్మకంగా ఉంటామని ప్రమాణాలు చేసిన నమ్మదగిన వారుగా మనమే మారిపోతుంటాం. అంటే నమ్మడానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడండి. ఆయన ఎప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు మాత్రమే నమ్మదగిన వాడు కాదు, కానీ ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. సోదరుడు ఒకసారి ఒక మాట చూపించేస్తే నేను ముగించేస్తున్నాను. ఈ విలాప వాక్యములు, విలపించే ప్రవక్త ఆయన రాసిన విలాప వాక్యములు 3వ అధ్యాయములో 23వ వచనాన్ని చదవండి. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యతను ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు మాత్రమే కాదు, ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. ఎప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నమ్మదగిన వాడే కాదు, ఎంతైనా నమ్మకం పెట్టుకోరు ఆయన మీద. నీ నమ్మకాన్ని మోసం చేయడండి. ఆయనను నమ్మి నువ్వు మోసపోవు, నష్టపోవు, కష్టపడవు కూడా. గమనిస్తుందా? చూడండి, పాత నిబంధనలోనూ అదే రాయబడి, నవ నిబంధనలోనూ అదే రాయబడి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు గత కాలంలో, ఈ వర్తమాన కాలంలో, రానున్న భవిష్యత్తులో కూడా ఆయన నమ్మదగినటువంటి వాడు. నువ్వు నిత్యము నమ్మదగిన, నీవు లక్ష్యం ఉంచదగినటువంటి ప్రధాన యాజకుడు కదా. అంటాను, మన గురించి అన్నీ తెలిసి మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా ప్రేమ ఎంతో గొప్పదండి. అది ఎంతో ఉన్నతమైన ప్రేమ, ఎంతో స్వచ్ఛమైన ప్రేమ. అసలు నీ గురించి తెలియకుండా ప్రేమిస్తున్నారంటే అది పెద్ద విశేషం కాదు. కానీ నీ గురించి తెలిసి, అంతా తెలిసి కూడా నేను ప్రేమిస్తున్నాడు అంటే ఎంతగా అంటే ఆయన మరణం ఉన్నంత మటుకు నేను ప్రేమించాడు. ఇది ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెబుతున్నాడు పౌలు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక అంతటా కూడా చదవండి. దాదాపు ఈ ప్రధాన యాజకుడు అంటూనే ఆ యొక్క సారాంశం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ప్రధాన యాజకుడిగా ఆయన మన ప్రభువును పరిచయం చేస్తూ, పాత నిబంధనలోని ప్రధాన యాజకుడితో పోలిస్తూ ఆయన కొన్ని విశేషాలను మన ముందు పరిచయం చేస్తూ మన ప్రభువును కనబరుస్తూ ఉన్నాడు. తెలుసుకున్నారా మీరు? మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడై ఉన్నాడు చెప్పండి. ఒకసారి గుర్తు చేసుకుంటూ వాటిని నెమరేసుకుంటూ మనం ఈ యొక్క సమయాన్ని ముగించుకున్నాం. మొదటిది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రత్యేకముగా ఉన్నటువంటి, ఇంకా మనవలై శోధించబడినప్పటికీ పాపము లేనటువంటి ప్రధాన యాజకుడిగా కనబడుతూ ఉన్నాడు. రెండవది, నిత్యమైన విమోచనను కలుగచేసిన ప్రధాన యాజకుడు. మూడవది, నీవు లక్ష్యం ఉంచదగినటువంటి ప్రధాన యాజకుడు. అలా నీవు లక్ష్యం ఉంచడానికి కారణం ఆయనకు కలిగిన కనికరము, ఆయన యొక్క నమ్మకత్వము. ఆ రెండు గుణ విశేషములను బట్టి మీరు ఆయన మీద లక్ష్యం ఉంచాలి. ఆయన మీద లక్ష్యం ఉంచుతూ మీరు ముందుకు వెళ్ళాలి. ఎదుట ఉన్న పరుగు పందెంలో మీరు ముందుకు కొనసాగాలి. గమనిస్తున్నారండి? అటువంటి ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసు. దేవుడు ఆయన వినికిడిలో ఇచ్చిన ఈ మాటలను దీవించి మన జీవితంలో, మన హృదయంలో ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. వాటి పరిపూర్ణకు ప్రార్థించుకుంటూ ముందున్న సమయంలోనికి మనం సిద్ధపడదాం. మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన అద్వితీయమైన నామమునకు మీ పాదములకు వందనాలు స్తోత్రములు. ఇప్పటి వరకు నైనా మీ బిడ్డలకు మీరు కావాల్సిన ఓర్పును సహనమును బలమును అనుగ్రహించి అయ్యా మీరు వినిపింపజేసిన మీ యొక్క వెలగట్టలేని మాటలకి ఆ అమూల్యమైన మాటలకి మీకే వందనాలు. బిడ్డల నాయన ఎట్టివారు అయ్యా మీరు ఎట్టివారో బిడ్డలకు మీరు సెలవించారు. మీరు ఎటువంటి యాజకులై ఉన్నారో బిడ్డలకు నాయన మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. అవును తండ్రి, అయ్యా మీరు పరిశుద్ధుడును నిష్కల్మషుడును నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి యాజకుడు నీవు నిత్యమైన విమోచనను మాకు కలిగజేసిన మా ప్రధాన యాజకుడు అయ్యా నీవు ఎంతైనా నమ్మదగిన కనికరము కలిగిన లక్ష్యవంచదగిన యాజకుడు అని బిడ్డలతో మీరు మాట్లాడారు. అయ్యా మీరు ఇచ్చిన మాటలు బిడ్డల హృదయంలో నిలిచిపోయినారు. ఆ మాటలను బట్టి ఆయన బిడ్డలు ఫలించలాగా సహాయం అందించింది. కడవలను కూడా ఈ మాటలను ఆయన వారి హృదయంలో మోస్తూ బిడ్డలైనా మిమ్మల్ని మాటలను నెమరవేసుకుంటూ కడవరకు కూడా వారి ఎదుట వచ్చిన ఈ పరుగు పందంలో ఆయన బిడ్డలు ఓపికతో సహనముతో ముందుకు కొనసాగునట్లుగా యేసు వైపు చూస్తూ వారు పరిగెడినట్లుగా సహాయం దయచేయమని బిడ్డల వారి యొక్క ఆత్మీయ స్థితిని నమ్మకమైన హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామమున